మైథిలి నా మనవరాల, నా కూతురుకు పుట్టిన బిడ్డ, తులసికి పుట్టిన బిడ్డ. అవునయ్యా, అవును. ఈ రహస్యం మీకు ఎప్పుడో చెబుదామనుకున్నాను. కొన్ని కారణాలు, ప్రమాదాలు మూలంగా నా గొంతు నొక్కేశాయి. అందుకే మీకు చెప్పలేకపోయాను. ఇప్పటికి కూడా చెప్పకపోతే మీకు ద్రోహం చేసిన వాడిని అవుతానని ఈ నిజం మీతో చెప్పాను. నా గుండెల్లో భారాన్ని దింపేసుకున్నాను. ఎంత శుభవార్త చెప్పావు గుణశేఖర్. మైథిలి నా మనవరాలన్న నిజాన్ని నాకు చెప్పి నా పోతున్న ప్రాణాన్ని నిలబెట్టావు. నేను చావను గుణశేఖర్. నా మనవరాల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేసి నా ఇంటి కోడల్ని చేసే వరకు ఈ రామయ్య చావడు. ఇప్పుడే ఈ నిజాన్ని మైథిలికి చెప్తాను. అమ్మా మైథిలి, అయ్యా, అమ్మా మైథిలి. అయ్యా అయ్యా వద్దు, తొందరపడద్దు, తొందరపడకండి. మైథిలికి నిజం చెప్పకండి. అవునండి, ఆ తర్వాత మైథిలికి గతం తెలుస్తుంది. తన వాళ్ళనే తను అసహించుకుంటుంది. అదే జరిగితే మీ ఇంటికి కోడల్ని చేయాలన్న మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. నిజమే గుణశేఖర్, నువ్వు చెప్పింది నిజమే. మైథిలి నా మనవరాలు అన్న నిజం తెలిసిన మరుక్షణం జానకి మైథిల్ని తన ఇంటి కోడలిగా చేసుకోవడానికి ససేమిరా అంగీకరించదు. మైథిలికి ఉత్తమ్కి పెళ్లి జరగనివ్వదు. ఆ పెళ్లి జరగాలంటే మైథిలి నా మనవరాలు అన్న నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవాలి. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేంత వరకు ఈ నిజాన్ని నా ప్రాణం పోయినా చెప్పను. మంచి నిర్ణయం తీసుకున్నారయ్యా. ఈ నిజాన్ని మైథిలికి ఉత్తమ్కి పెళ్లి జరిగేంత వరకు మన గుండెల్లోనే రహస్యంగా దాచుకుందాం. అలాగే. ఒక్కసారి నా మనవరాల్ని పిలవ్వా? అలాగే పిలుస్తానయ్యా, పిలుస్తానయ్యా. అమ్మా మైథిలి, త్వరగా రా అమ్మా. ఏంటన్నా? రామయ్య గారు స్పృహలోకి వచ్చారమ్మా. నీతో మాట్లాడాలంటున్నారు. నిజమా నాన్న? ఎలా ఉన్నారాయన? ఆయన చాలా బాగున్నారమ్మా. ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టే. ఎంత శుభవార్త చెప్పావు నాన్న. అమ్మా, ఆయన నిన్ను అర్జెంటుగా చూడాలంటున్నారమ్మా. అలాగే నాన్న, వెళ్తాను. తాతయ్య,
అమ్మా మైథిలి, నా బంగారు తల్లి, నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం నీ ప్రేమేనమ్మా. నిన్ను చూడ్డానికి కాబోలు ఆ దేవుడు నన్నింకా ప్రాణాలతో ఉంచాడు. ఆ దేవుడు నా మొర ఆలకించాడు తాతయ్య. అందుకే ప్రాణాపాయం నుంచి మిమ్మల్ని కాపాడాడు. రామయ్య గారి కండిషన్ చూస్తుంటే చాలా స్పీడ్గానే రికవరీ అయినట్టున్నారు. మీరే చెప్పాలి డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. వెరీ గుడ్. చాలా స్పీడ్గానే రికవరీ అయ్యారు. ప్రాణానికి ఏ ప్రమాదం లేదమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో? ఈ రోజు ఈవినింగ్ లోపే చేస్తానమ్మా. ఓకే. రామయ్య గారు జాగ్రత్త. ఏమైంది తాతయ్య, అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ను చూస్తుంటే చనిపోయిన నా కూతురే గుర్తొస్తోంది. అచ్చం తనని చూసినట్టే అనిపిస్తోంది. తాతయ్య, మీ కూతురు చనిపోవడం ఏంటి? శుభప్రద గారు క్షేమంగానే ఉన్నారు కదా? ఆ, ఆ, అంటే శుభప్రద కంటే ముందుగా ఒక కూతురుండేదమ్మా. తన గురించి చెప్పాను. ఓ అలాగా. మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. మైథిలి, ఏంటి తాతయ్య? మైథిలికి నిజం చెప్పకండి. స్వామి, నీ ఆటలు ఎవ్వరికీ అర్థం కావు కదా. కూతురుందో లేదో తెలియక అలమటిస్తున్న ఈ మనసుకి నా మనవరాల్ని దగ్గర చేశావా స్వామి? నీ లీలలు అద్భుతం, అద్భుతం స్వామి. అమ్మయ్య, ఇంట్లో ఎవరూ లేరు. హలో మైథిలి, తాతయ్యకి ఎలా ఉంది? డోంట్ వరీ సార్, ఆయన రికవర్ అయ్యారు. డాక్టర్ గారు చెక్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఈవినింగ్ డిశ్చార్జ్ కూడా చేస్తానని చెప్పారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మైథిలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, ఆ దేవుడికి చెప్పండి. తాతయ్యని ఆ దేవుడే కాపాడాడు. అవును, ఆ దేవుడే తాతయ్యని కాపాడాడు. ఉత్తమ్, నువ్విప్పుడు మైథిలితో మాట్లాడావు కదూ? అమ్మా, అది మాట్లాడితే మాట్లాడావు, కానీ ఇంతకీ రామయ్య గారికి ఎలా ఉందంట? ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నారంట. సాయంత్రం డిశ్చార్జ్ కూడా చేస్తామన్నారంట. ఎంత మంచి శుభవార్త చెప్పావు ఉత్తమ్. ఉత్తమ్, నిన్ను మైథిలికి ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. చీటికి మాటికి ఆ అమ్మాయికి ఫోన్ ఎందుకు చేస్తున్నావు? నేను కాల్ చేయలేదమ్మా, తనే చేసింది. తనకేంటి అవసరం? ఇంకొకసారి ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పొద్దని చెప్పు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వదినా, మా నాన్న క్షేమంగా ఉన్నారంట. ప్రమాదం నుంచి బయటపడిపోయాడంట. నిజంగా ఆ దేవుడే కాపాడాడు వదినా.
ఆయన చేసిన పని వల్ల అత్తయ్య గారు కొన్ని సంవత్సరాలు కన్నీరు పెట్టారు. ఆయన ఇలాంటి దుస్థితిలో ఉన్నా ఈ ఇంట్లో ఒక్కరు కూడా కన్నీరు పెట్టలేదు. అది ఆయన చేసుకున్న పాపం. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా ఇది? అరచేతులు కర్పూరం ఎందుకు వెలిగించావు? చేయి చూడండి ఎంతలా కాలిపోయిందో. పర్వాలేదమ్మా. అయినా ఇప్పుడు అరచేతితో హారతివ్వాల్సిన అవసరం ఏమొచ్చిందత్తయ్యా? అరచేతుల్లో హారతిచ్చావు అంటే ఆ స్వామికి ఏదో మొక్కుకునుంటావు. ఎవరికోసం, ఎందుకోసం మొక్కుకున్నావమ్మా? నా భర్త క్షేమంగా ఉంటే అరచేతిలో హారతిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు నెరవేర్చాను. అడుగుతుంటే మాట్లాడరేంటి అత్తయ్య గారు? ఇప్పుడు అరచేతితో హారతి ఎందుకిచ్చారు? అది ఆ, మన ఉత్తమ్ కోసమమ్మా. ఉత్తమ్ కోసమా? అవును. ఆ హల్వారాజు నా మనవణ్ణి చంపాలని చూశాడు. సమయానికి ఆ ఏడుకొండలవాడు రామయ్య గారి రూపంలో నా మనవణ్ణి కాపాడాడు. అందుకు కృతజ్ఞతగా అరచేతిలో హారతిస్తున్నాను. అయినా చేయి కాలితే ఏమవుతుంది? ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. అత్తయ్య గారు ఈ రోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు. మొన్నెప్పుడో ఉత్తమ్కి ప్రమాదం తప్పితే ఈ రోజు అరచేతితో హారతిస్తున్నారు. నాకు తెలుసు. మా అమ్మ, మా నాన్న క్షేమంగా ఉండాలని హారతిచ్చుండొచ్చు. ముఖ్యంగా మా అమ్మ, మా నాన్నని క్షమిస్తే అంతకంటే కావాల్సిందేముంది వదినా? తాతయ్య ఓకేనా? అంటే ఈ మైథిలి మావయ్య గారిని శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవడానికి తనింటికి తీసుకొచ్చిందా? అర్జెంటుగా ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి. రండి. ఎందుకమ్మా ఈ ఇంటికి తీసుకొచ్చావు? నా ఇంటికి నేను వెళ్ళేవాణ్ణి కదా. ఇది మాత్రం మీ ఇల్లు కాదా తాతయ్య? నా ఉద్దేశం అది కాదమ్మా. ప్లీజ్ తాతయ్య, నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడకండి. మీ మనసులో నాకు మనవరాలు స్థానం ఇచ్చినప్పుడు మీరుండడానికి మా ఇంట్లో స్థానం ఇవ్వలేనా? నువ్వు చెప్పేది నిజమా సిస్టరో? ఆ మైథిలి మా ఐగూరిని శాశ్వతంగా వాళ్ళింట్లో ఉంచుకోవడానికి తీసుకొచ్చినదేటి? అవునన్నయ్య, అది నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. అంటే ఆయన నా ఇంటి ముందుకి, నా కంటి ముందుకి వచ్చారా? మైథిలి పిలిస్తే వచ్చారా? లేదంటే తనకు తానుగా వచ్చారా? అత్తయ్య గారు, మీరు జీవితంలో ఏ మనిషినైతే చూడకూడదని కోరుకున్నారో, ఏ మనిషి నీడా ఈ ఇంటి మీద పడకూడదని అనుకున్నారో అదే మనిషిని తీసుకొచ్చి మైథిలి తన ఇంట్లో ఉంచుకోబోతుంది. మనకి సంబంధం లేదనుకున్న మనుషులు, మనకి అవసరం లేదనుకున్న వ్యక్తులు ఎక్కడుంటే మనకేంటి, ఎవరితో ఉంటే మనకేంటి? కరెక్ట్గా చెప్పావు వదినా. ఆయన తీసుకొచ్చింది మైథిలి, తనతో పాటు ఉంచుకుంటుంది మైథిలి. ఇల్లు తనది, రేపు నాన్నగారికి పెట్టబోయే తిండి తనది. ఆయన సర్వ బాధ్యతలు ఆ మైథిలివే. అలాంటప్పుడు తనకు లేని బాధ మనకేంటి? మనకెందుకు అని వదిలేస్తే
రేపొద్దున్న అదే రామయ్య గారికి ఆరోగ్యం బాలేదు, మంచాన పడ్డారు, మీరేగా బంధువులు అని మన కంటగడితే? ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలేయండి. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను నీకు భారం కాకపోవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి భారం కావచ్చు కదా. అలా ఎవరు అనుకోరు తాతయ్య. ఈరోజు మేము కడుపు నిండా తిండి తింటున్నాము అంటే అది మీరు పెట్టిన భిక్షే తాతయ్య. మీరు ఇంకేం ఆలోచించకండి, పదండి లోపలికి. తాతయ్య, జానకమ్మ గారు మీకోసం ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో చూడండి. ఆమె నా మీద ప్రేమతో వచ్చుండదమ్మా. నన్ను తీసుకొచ్చినందుకు నీ మీద కోపంతో వచ్చుంటుంది. మీ అంచనా తప్పు తాతయ్య. ఆమె కళ్ళల్లో నా మీద కోపం కన్నా మీ మీద ప్రేమే ఎక్కువగా కనపడుతుంది. పదమ్మా. శుభప్రద, అమ్మా, ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఆ మాత్రం తెలియకుండానే మనుషుల్ని తీసుకుని వస్తారు. పైగా వాళ్లే పెద్ద తెలివైన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మా, నువ్వు ఎవరి గురించి అంటున్నావు? నిన్న పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాక దిష్టి తీయకుండానే లోపలికి తీసుకువెళ్ళింది, అంతే. వెంటనే ఆయనకి చాలా సీరియస్ అయ్యి మళ్ళీ ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాల్సినంత పరిస్థితి వచ్చింది. అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తుంది పక్కింటి వాళ్ళ గురించి కాదు, నాన్నగారి గురించే. అమ్మ మైథిలి, ఏంటండి? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన వాళ్ళని దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తే మంచిదమ్మా. అలాగేనండి. అయ్యయ్యో, నాకు దిష్టి తీయడం రాదండి. సమయానికి మా అమ్మ ఇంట్లో ఉందో లేదో కూడా తెలీదు. మీరు ఏమీ అనుకోకుండా మీ ఇంటి నుంచి దిష్టి కావాల్సిన సామాన్లు తీసుకొస్తారా? తాతయ్య, మీ ఇంటి నుంచి దిష్టి వస్తువులు తీసుకురమ్మనగానే జానకమ్మ గారు చూసావా, వద్దు అనకుండా అలాగే చూస్తున్నారు. అమ్మ మైథిలి, ఈ కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసి ఈ కొబ్బరికాయని ఆయన ముందు కొట్టి దాన్ని దాటించుకుని లోపలికి తీసుకెళ్ళమ్మా. అయ్యో, దిష్టి తీయడానికి ఇంత పెద్ద తతంగం ఉందా?
నాకు పెద్దగా రాదండి. మీరేం అనుకోకపోతే మీరే ఆ దిష్టి తీయచ్చు కదా. అమ్మా